హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రెజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో కొన్ని రియల్ ఎస్టేట్ టిప్స్ తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారితే, ఏదైతే టీడీపీ గవర్నమెంట్ గనక వస్తే అమరావతి రేట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇంకా హై రేంజ్‌లో ఎళ్ళబోతున్నాయా? ఎక్కువ అప్రిషియేట్ వస్తాయా? లేకపోతే ఇంకా డౌన్‌ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? నువ్వు చాలా ఫ్రీక్వెంట్‌గా ఎన్నో సార్లు మాట్లాడాను. మళ్ళీ మాట్లాడమంటున్నారు. హ్మ్. మీరు దీనికి ఆన్సర్ చెప్పాలంటే నాకు క్యాబినెట్‌లో మినిస్టర్ పోస్ట్ ఇయ్యాలి. అప్పుడే కదా నాకు తెలిసేది ఇంటర్నల్‌గా ఏమవుతుందని. అంటే మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం. వాట్ ఎవర్ రీజన్స్ గత 5 సంవత్సరాలుగా చూస్తే ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం అనేది కొద్ది మందకొడిగానే ఉంది. ఎందుకంటే రీజన్స్ మీకు తెలుసు. మనకు ప్రత్యేకించి డిస్కస్ చేయక్కర్లేదు. అవును. ఏదైనా స్టేట్ లీడర్ గాని, గ్రూప్ లీడర్ గాని ఉన్నాడంటే ఆ లీడర్ ఎక్స్‌పీరియన్స్ చాలా మ్యాటర్ అవుతుంది. లీడర్ విజన్ చాలా మ్యాటర్ అవుతుంది. సో, అట్లా లీడర్ తీసుకున్న ప్రతి స్టెప్స్ కొంతమంది సింగిల్‌గా పోతారు. కొంతమంది టీమ్‌తో పోతారు. కొంతమంది వేరే విధంగా పోతారు. సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కొన్ని ఏరియాలో బాగా చేస్తున్నారు. ఎస్పెషల్లీ దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ సంక్షేమ పదాలు. హ్మ్. ఆహ్, ఫ్రీబీస్. ఫ్రీ ఫ్రీ ఒక ఎన్నో సిస్టమ్స్ పెట్టారు. ఎన్నో పాలిసీలు పెట్టారు. దాంట్లో కొంతమందికి వస్తున్నాయి. కొంతమందికి రావట్లేదు. బట్ మెజారిటీ ఆఫ్ ద బిలో పవర్టీ లైన్ పూర్ పీపుల్‌కి బాగా సాటిస్ఫైడ్ చేయడానికి చేస్తున్నారు. ఇక్కడ వ్యతిరేకత ఎక్కడుందంటే ప్రాబబ్లీ మేబీ ఎడ్యుకేటెడ్‌లో కొద్దిగా యువత ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చూసుకుంటే ఓటింగ్ పాపులేషన్ 50% ఆర్ 40% యువతే ఉన్నారు. అంటే యువత అనుకుంటే ఏదైనా చేస్తారు. నేను దించగలను, నేను పైకెత్తగలను. హ్మ్. సో, వాళ్ళకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రీ గాని, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండింగ్ గాని అంటే ఎఫ్‌డిఎస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ గాని బాగా వెనకబడినట్టు అనిపిస్తుంది. హైదరాబాద్ మన తెలంగాణ స్టేట్‌కి, ఆంధ్ర స్టేట్‌కి అదొక క్లియర్ లైన్ డ్రా చేయొచ్చు. సో, దానివల్ల ఏందంటే అంతకుముందు సీఎం గారున్నప్పుడు అమరావతిని క్యాపిటల్‌గా ప్రమోట్ జేసి ట్రై చేశారు. ఈయనొచ్చిన తర్వాత 3 క్యాపిటల్స్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, వై జ్యుడిషియల్, జ్యుడిషియల్, సెక్రటేరియట్. సెక్రటేరియట్ అని పెట్టారు. పోనీ పెడితే అయిందంటే దేర్ ఈస్ లాట్ ఆఫ్ అపోజిషన్ ఫ్రమ్ ది ల్యాండ్ ఇచ్చినోళ్ళు గాని, లేకపోతే వాటెవర్ అమరావతికి ఎవరైతే ల్యాండ్ కంట్రిబ్యూట్ చేశారో, వాళ్ళన్నీ వదులుకొని ఆల్రెడీ గవర్నమెంట్ సరెండర్ చేశారు గదా! సో, ఇప్పుడు వాళ్ళేంటంటే దే కెనాట్ గో దట్ సైడ్, దిస్ సైడ్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ క్యాపిటల్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, దేర్ ఈస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఇది ఎర్లియర్ సీఎం వర్ స్టార్టింగ్ అండ్ ఇప్పుడు ఎవరైతే ఆలోచిస్తున్నారో దాన్ని బట్టి డిఫరెన్స్ ఉంది. సో, ఈ డిఫరెన్స్ అంటే అధిగమిస్తేనే మనకి స్టేట్ డెవలప్ అవుతది. ఇక్కడ ఏమవుతుందంటే మీరన్నట్టు ఫండింగ్ అనేది ఎక్కడ కూడా రావట్లేదు మనకి. ఫండింగ్ రావాలంటే దే సీ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇదొక మ్యారేజ్ లాగా. ఇప్పుడు నేను చెప్పాను చాలా సార్లు రిపీట్ చేస్తాను. బట్ ఎందుకు రిపీట్ అర్థం అవ్వడానికి చెప్తాను నేను. పెళ్లి సంబంధం నీకెవరైనా చూస్తే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చెక్ జేస్తారు. ఒక్క తరం బాగోలేకపోయినా నీకు పెళ్లి కూతురిని ఇవ్వరు. దట్స్ ద అదే ఎఫ్‌డీఐ కూడా ఫండింగ్ ఎందుకు చెప్తున్నానంటే వచ్చినప్పుడు మన స్టేట్ ఎంత డెవలప్ అయింది గత 5 సంవత్సరాల్లో, గత 10 సంవత్సరాల్లో. ఏమేమి కొత్త ఇండస్ట్రీస్ వచ్చాయి? ఎంత ఫండింగ్ వచ్చింది? ఎంత ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అయింది? స్టేట్ ఎంత పెరిగింది? జీడీపీ ఎంతుంది? ఇవన్నీ కూడా లెక్కలోకొస్తాయి. దానివల్ల మోస్ట్ ఆఫ్ ది ఎఫ్‌డీఐస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏవైతే ఉన్నాయో అవి రావట్లేదు. లోకల్‌లో మనకంత కెపాసిటీ లేదు. సో, దేర్ ఈస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. హ్మ్. అంటే మన అది జరగాల్సిన దానికి, జరుగుతున్న దానికి దేర్ ఈస్ ఎ హ్యూజ్ గ్యాప్. సో, దానివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్‌లో కొద్దిగా వెనకబడిందనే చెప్పొచ్చు. ఎటువంటి డౌట్ లేకుండా. కానీ మీరన్నట్టు కొత్త గవర్నమెంట్ వస్తే అనేది ఆయనకి కూడా అంత ఈజీ కేక్ వాక్ కాదు. హ్మ్. ఎందుకంటే రీజన్ తెలుసా మీకు? తెలీదు. గవర్నమెంట్ ఆల్రెడీ 12,00,000,00,000 అప్పులో ఉంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇప్పుడు ఫ్యామిలీ డెవలప్ అవ్వాలంటే ఫ్యామిలీ హెడ్ దగ్గర డబ్బులుండాలి గదా! డబ్బులు లేనిదే ఎలా డెవలప్ చేస్తాం? నాట్ పాసిబుల్. సో, ఫస్టు ఈ సీఎం వచ్చినా, ఆ సీఎం వచ్చినా మనీ ఆర్గనైజ్ చేసుకోవాలి ఫండ్స్ ఫ్లో. అంటే మేబీ నేనెక్కడో విన్నదేంటంటే జగన్ గారొచ్చినా, మళ్ళీ రెండోసారొచ్చినా ఫస్ట్ టైమ్ సీఎం అయినప్పుడు డెఫినిట్‌గా కొన్ని ఎక్స్‌పీరియన్స్‌లో డిఫరెన్సెస్ పడతాయి. కొన్ని అవకతవకలుంటాయి. కొన్ని దెబ్బలు తింటాం మనం. సైకిల్ నేర్చుకున్నప్పుడు ముడుకులు దిగితేనే రక్తం వస్తది. రక్తం హ్మ్. వస్తేనే సైకిల్ వస్తది. ఇప్పుడెవరు మనం మా చిన్నగా టైంలో సైకిల్ 3 విధాలుగా పెడల్ మీద వేరు, సీట్ మీద వేరు అట్లా తొక్కి డెఫినిట్‌గా 2, 3 సార్లు కింద పడి బ్లడ్ వస్తే అప్పుడు రియాలిటీ అర్థమవుతది. కానీ ఇప్పుడు సేమ్ థింగ్ నాదెందుకు చెప్తానంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఫస్ట్ టైమ్ సీఎం చేశారు. సో, దేర్ క్యాన్ బి యంగ్ బ్లడ్ తర్వాత కొత్త ఐడియాస్ ట్రై చేస్తారు. అందులో కొన్ని ఫెయిల్ అవుతాం. కొన్ని సక్సెస్ అవుతాయి. ప్రతి మనిషికి
ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ ఇస్ సేమ్. సో ఇక్కడ అది ఈ టర్మ్‌లో గనుక ఆయన వస్తారో రారో నాకు ఏ పార్టీతో పెద్ద సంబంధం లేదు. వస్తారో రారో టూ ఎర్లీ టు టెల్. ఎవరొచ్చినా మార్జిన్‌లో వస్తారన్నారు. పెద్దగా క్లీన్ స్వీప్ రామారావు గారు ఉన్నప్పుడు లాస్ట్ టైమ్ కూడా స్వీప్ రాదు. క్లీన్ స్వీప్ అంటారు కదా! రాదది. సో ఒకవేళ వస్తే ఈయన తప్పులు కరెక్ట్ చేసుకుంటే మేబీ ఒక మంచి స్టెప్ అవుతది. అంటే అంత అంతకుముందు 'కుల్జా సింసిమ్' అని ఒక రియాలిటీ షో ఉండేది. రియాలిటీ షోలో 3 బాక్సులుంటాయి. ఒక బాక్స్‌లో గిఫ్ట్ పెడతారు. 2 బాక్స్‌లో జోకర్స్ పెడతారు. మిమ్మల్ని సెలబ్రిటీ పిలిచి చెప్తాడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే యాంకర్ మీకు గిఫ్ట్ రాకుండా చూడడం. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు కేబీసీలో ఎలా చేశారో మేము చూసాం. మనం కరెక్ట్ ఆన్సర్ అయితే కన్‌ఫ్యూజ్ చేస్తాడు ఆయన. లాస్ట్‌లో 50,00,000 కోటి రూపాయలకొచ్చినాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు కరెక్ట్‌గా చెప్పారనుకో యాంకర్ విల్ టిల్ట్ యూ. ఇక్కడ లేదు ఇక్కడే ఉంటది చూసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తాడు. ఓంకార్ ఎలా చెప్తాడు? అవును. 1 సెకండ్ అట్లా. సో అందులో ఏమవుద్దంటే సపోజ్ ఆయన జోకర్ అనేది సెలెక్ట్ చేసుకుని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తాడు. చేసేసి వాట్ యూ మిస్డ్ ఇన్ అదర్ థింగ్ అని చూపిస్తాడు. గిఫ్ట్ ఇక్కడ ఉండిపోతది. సో వీడు గిఫ్ట్ పోయినట్టు. అదెందుకు చెప్తానంటే ఇప్పుడు జగన్మోహన్ గారు కూడా ట్రై చేసినాడు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే ఫెయిల్యూర్ అయిందో పబ్లిక్ నుండి ఆల్రెడీ విన్నారు ఆయన. అంటే పొజిషన్ ఎండగడుతుంది కదా! అవునవును. అవి కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటే మేబీ కొద్దిగా బెటర్‌మెంట్ జరగొచ్చేమో. సార్ నిజం. ఏదైతే 3 క్యాపిటల్ ఇష్యూ పెట్టారో జగన్ గారు, 3 హ్మ్. క్యాపిటల్ ఇష్యూ వల్ల రియల్ ఎస్టేట్ అనేది దెబ్బతినిందంటారా ఆంధ్ర రాష్ట్రంలో? మీ డెఫినిట్‌గా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం? 3 క్యాపిటలా, 4 క్యాపిటల్ అని పక్కన పెడితే రియల్ ఎస్టేట్ అయితే 100% దెబ్బతిన్నది. హ్మ్. అయితే జీరో అయితే అవ్వలేదు. ఇట్ కెనాట్ బి జీరో. మీకు అర్థమవుతుందా? హ్మ్. ఇప్పుడు మీకు జీరో ఎందుకు అవ్వదంటే దేర్ ఈస్ ఎ లెర్నింగ్ కర్వ్ అని మా మేనేజ్మెంట్‌లో టాపిక్ ఉంటది. ఎలాగంటే ఇలాగ వస్తది గ్రిడ్. ఫస్ట్‌లో ఒక సపోజ్ నేను ఈ టేబుల్ చేయాలి. ఫస్ట్‌లో 2 రోజులు బట్టి ఇద్దరు వర్కర్స్ చేస్తారనుకోండి. అదే నేను 100 టేబుల్ చేశాను. 1 డే బదులు 1 అంటే హాఫ్ డేకొచ్చేస్తది. లేదా 2 డేస్ బదులు 1 డేకొస్తది. అదే 1000 పీస్ చేశామనుకోండి ఎక్స్‌పీరియన్స్‌తో హాఫ్ డేకొస్తది. 10,000 చేస్తే జీరో అవుతదంటే జీరో అవ్వదు. అక్కడ ఆగిపోతది. అదే విధంగా ఇక్కడ కూడా అంతే. మొత్తం ఎప్పుడు జీరో అవ్వలేదు రియల్ ఎస్టేట్. కానీ పెరగలేదు. మన తెలంగాణతో పోలిస్తే డెఫినిట్‌గా ఇట్ ఈస్ బ్యాక్‌లాగింగ్. హ్మ్. సో ఏ సీఎం వచ్చినా మంచి స్ట్రాటజికల్ స్టెప్స్ తీసుకోవాలి. హ్మ్. ఆ స్టెప్స్ తీసుకుంటే మళ్ళీ పుంజుకునే అవకాశం ఇమ్మీడియేట్‌గా కాకపోయినా ఒక 2, 3 సంవత్సరాల తర్వాత ఉంటుంది. హ్మ్. కొత్త ఎంప్లాయ్‌మెంట్, కొత్త ఫండింగ్, కొత్త ఇండస్ట్రీ, కొత్త టెక్నాలజీ, ఎఫ్‌డిఐ ఇవన్నీ వచ్చాయనుకోండి. డెఫినిట్‌గా ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ది నార్మల్. కాకపోతే చెయ్యాలనే ఇంటెన్షన్, తపన లీడర్‌కి ఉండాలి. హ్మ్. లీడర్‌కి ఉన్నదని కొంత అక్కడ మిశ్రమ స్పందన వింటున్నాను నేను ఎలక్షన్ నుండి. పాత ఆయన వచ్చినా సరే కరెక్షన్ చేసుకొని పాలిస్తారు అని అంటున్నారు. అయితే అది ఎంతవరకు కరెక్టా లేదా అనేది వి కెనాట్. చంద్రబాబు నాయుడు చూస్తే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ పర్సన్. బట్ ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయనొచ్చినా డబ్బులైతే లేవు. ఈ విధంగా పరిపాలిస్తే నెక్స్ట్ 5 ఇయర్స్ 25,00,000 కోట్లకెళ్తాం మనం. ఎందుకంటే ఒకప్పుడు ఇండియా కూడా మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు గారు ఉన్న టైంలో కూడా అలాగే అయింది. ఏమైందంటే ఇంట్రెస్ట్ కట్టడానికి అప్పులు తీసుకొని ఇంట్రెస్ట్ కడుతున్నాం. హ్మ్. ఇక్కడ కూడా అదే స్టేజ్ ఉంది. ఇప్పుడు ఏదైతే మీరు అప్పులున్నాయి అంటున్నారో 12,00,000 కోట్లు నెక్స్ట్ టైమ్ ఎవరొచ్చినా గాని యాస్ ఎ సీఎం. సో రియల్ ఎస్టేట్ డెవలప్ చేసి ఈ అప్పులనేది ఏదైనా తీర్చొచ్చంటారా? అప్పులంటే కాదు. ఇప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ ఏదైతే పెంచారో ఏదైతే రిజిస్ట్రేషన్ కాస్ట్ కానీ అయన్నీ పెంచి లేకపోతే భూమి అది రేట్లు ఏపీలో అయన్నీ పెంచి పెంచలేదు. తెలంగాణలో పెంచారు. అవును. అహా! అక్కడ పెంచితే ఆ! అక్కడ నేను ఆంధ్ర గురించి అక్కడ పెంచినట్లయితే రియల్ ఎస్టేట్ గనక ఇప్పుడున్న పరిస్థితి కంటే ఇంకా కొంచెం మెరుగుపడినట్లయితే ఎ ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ అనేది ఒక కొలిక్కొచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే తెలంగాణతో కంపేర్ చేసుకుంటే? అంటే ఫస్ట్ జనాల్లో వ్యతిరేకత ఉందండి. జనాలు దే ఆర్ నాట్ హ్యాపీ. ఎవరైతే ఇన్వెస్టర్స్, బయర్స్ ఉన్నారో దే ఆర్ మూవింగ్ ఔట్. హ్మ్. డిఫరెంట్ కొంతమంది తెలంగాణ కావచ్చు, కొంతమంది చెన్నై కావచ్చు, కొంతమంది ఎందుకంటే ఇక్కడ ఎప్రిషియేషన్ జరగట్లేదు. ఒకవేళ పెరిగితే అంటే ఫస్ట్ స్టేబుల్ చేసి ఇప్పుడు నువ్వు మైనస్‌లో ఉన్నావు. మైనస్ నుండి ఒకసారి 100కెళ్ళావు. సో, మైనస్ నుండి న్యూట్రల్‌కి రావాలి. న్యూట్రల్ అంటే జీరో. జీరో నుండి పెరగాలి. సో, కొంతకాలం అయితే టైం తీసుకుంటదనేది నా పర్సనల్ ఒపీనియన్. బట్ డెఫినిట్‌గా ఇప్పుడు పెంచడం కరెక్ట్ కాదు. ఫస్టు ఉన్నదాన్ని కరెక్ట్‌గా మేనేజ్ చేసుకోవాలి. చేసుకొని దానికి ఒక స్టేబుల్ గ్రోత్, ఒక స్టడీ రన్నింగ్ ఎళ్తే అప్పుడు పెంచే ఆలోచనలుండవు. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా వింటే ఉన్నది పోతది, కట్టుకుంది అట్లా ఉంది, అట్లా అయిపోతది. నా గరక, నా ఘాటుగా. హ్మ్. ఓకే. సో, చంద్రబాబు నాయుడు గారొచ్చినది స్ట్రాటజీ ఇంపార్టెంటు. టైమ్ ఫ్రేమ్ ఇంపార్టెంటు. ఇప్పుడు ఈయనొస్తే మళ్ళీ అమరావతిలో రేట్లు పెరుగుతాయంటారు. ఆయనొస్తే అక్కడ పెరుగుతాయంటారు. ఎవరేదొచ్చినా యాస్ ఎ లీడర్ నేను యాస్ ఎ కామన్ ఓటర్‌గా, పబ్లిక్‌గా నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే, నేనున్న సిటీ గాని, నేనున్న స్టేట్ గాని బాగుపడాలి. అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ రెట్టింపు అవ్వాలి, ఎక్కువ అవ్వాలి. 3 సార్లు, 4 సార్లు పెరగాలి.
అప్పుడే నేను ఇన్వెస్ట్మెంట్ మ్యాక్సిమం ఇక్కడ పెడతాను, లేకపోతే ఇక్కడ నుండి ఎక్కడో షిఫ్ట్ అయిపోతాను. ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ ఇనఫ్ రిజల్ట్స్, వాట్ యూ విల్ డూ? ఇట్స్ ఎ వెరీ అంటే స్పెసిఫిక్ కండిషన్, చాలా స్పెషల్ కండిషన్. మనం అనుకోవడానికి ఇలాగ అవుతుంది అనుకోలేము, అలాగ అవుతుంది అనుకోలేము. ఇంకొక 4 రోజులు ఉంటే 1 వీక్ ఉంటే రిజల్ట్స్ బయటపడతాయి. సో ఏ గవర్నమెంట్ అయినా స్టేట్ అయితే ముందుకు నడిపించాల్సిన బాధ్యత స్టేట్ లీడర్ మీద ఉంటుంది. స్టేట్ లీడర్ అంటే ఇక్కడ నేను సీఎంని మాట్లాడేది. సో అది నడిపించకపోతే మాత్రం నోబడీ విల్ సీ టు యువర్ సైడ్. ఎక్కడైతే ఇప్పుడు స్టేట్ డెవలప్ అవుతుంటే, జీడిపి పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంటే, బయింగ్ ఎఫర్ట్ పెరిగితేనే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ నేను అంతకుముందు కూడా చెప్పాను, రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏ స్టేట్లైనా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ ఫారెన్ ఫండింగ్, నెక్స్ట్ ఇండస్ట్రీ, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్. ఇవి ఉంటే మిగతా అన్నీ ఆటోమేటిక్ డెవలప్ అయిపోతాయి. సో అది ఏపీలో క్లియర్గా ఒకపడుతుంది లోపించిందని. ఒక్క స్కీమ్స్ తప్ప మిగతా దాంట్లో ఎక్కడో కూడా సక్సెస్ రేట్ కనిపించలేదు. స్కీమ్స్లో ఒక 100% కాకపోయినా మెజారిటీ శాతం దే ఆర్ హ్యాపీ. నేను ఇంట్లో పని చేయకుండా డబ్బులు వస్తున్నాయి, ఇంట్లో కూర్చొని తింటే సరిపోతుంది, 10,000 15,000. కానీ దానివల్ల స్టేట్కి ఇన్కమ్ రాదు, ప్లస్ లెథర్జీ పెరుగుతుంది. నీకు నువ్వు పని చేయకుండా నేను 20,000 ఇచ్చాను, నువ్వేమవుతుంది, యువర్ కొలెస్ట్రాల్ విల్ ఇంక్రీజ్. అంతే కదా. అవును. సో దానివల్ల నీకు బాడీ ఎఫెక్ట్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. కాదు అది ఇస్తూ కూడా ఏదైనా ఈ డబ్బులు ఇచ్చే బదులు నా ఫీలింగ్ ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు అనుకోండి, అది ఇస్ మోర్ బెటర్. ఇప్పుడు 10,000 ఈ రోజుల్లో ఏమొస్తుంది నిహాల్? అవును సార్. ఇప్పుడు మనిషికి కనీసం 50,000 నుండి 1,00,000 లేనిది జీవితం గడవడం ఒక ఫ్యామిలీ చాలా కష్టం. అది కావాలనుకుంటే ఇండస్ట్రీ రావాల్సిందే. సో ఇవన్నీ పెట్టుకొని మేబీ ఎవరు సీఎం వచ్చినా ఆ కరెక్టివ్ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఇట్ విల్ రైజ్ బ్యాక్. నేను అన్నట్టు 6 నెలలు 3 నెలలు అవ్వదు, ఇట్ విల్ టేక్ సైజబుల్ పీరియడ్. సో ఆ పీరియడ్లో కనుక కరెక్షన్ చేసి మళ్ళీ ఇప్పుడు ప్రజలు అన్నీ మర్చిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ ఇండియా ఒక 2 మ్యాచ్లు ఓడిపోయి తిడతాం మనం, మళ్ళీ 2 మ్యాచ్లు కొడితే పొగుడుతాం. సో ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు అందరూ తిడుతున్నారు, మళ్ళీ అది కరెక్ట్ చేసుకొని మంచి పద్ధతులు వెళ్ళారనుకోండి, డెఫినెట్లీ పీపుల్ విల్ అప్రిషియేట్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ విన్ సిచ్యుయేషన్ ఫర్ పబ్లిక్ ఓటర్స్ కానీ, ఫర్ ది సీఎం కానీ, ఆర్ క్యాబినెట్ కానీ, వీళ్ళందరికీ సరిసమానంగా హ్యాపీనెస్ ఉంటే బాగుంటుంది. వన్ సైడెడ్ అఫైర్ విల్ నెవర్ ప్రొడ్యూస్ రిజల్ట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.